నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, మనం మొన్న అంటే బర్సదేవ్ లొంగిపోయారు ఒక 20 మందితో పాటు అని అనుకున్నాం. బట్ ఏంటంటే మళ్ళీ ఆయన రీసెంట్ గా ఒక ఇచ్చిన రోజు ఇంటర్వ్యూలో లొంగిపోలేదు ఉన్నారు అని చెప్పేసి. సో ఏంటి సార్ అసలు అంటే వాస్తవానికి ఏం జరిగింది అక్కడ? యాక్చువల్ గా బర్సాదేవ సరెండర్ అవడం అనేది అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిడ్మా తర్వాత గ్రౌండ్ లెవెల్లో మావోయిస్టు పార్టీని నిలబెట్టగలిగి అక్కడ ఉన్న ట్రైబల్ క్యాడర్ ని ఆర్గనైజ్ చేయగలిగిన వ్యక్తి బర్సాదేవ. ఎందుకంటే ఒక రకంగా హిడ్మాతో ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. బర్సాదేవ కూడా 30 ఏళ్ళ అనుభవం ఉంది. బర్సాదేవ కూడా దాదాపు 20-30 యాక్షన్ ఐటమ్స్, యాక్షన్ అంటే పోలీసుల మీద కానీ లేకపోతే పార్లమెంటరీ ఫోర్సెస్ మీద కానీ వీళ్ళ మీద అటాక్ చేయడంలో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మిలిటరీ ఇది ఉంది. పైగా ట్రైబల్ పోయా కాబట్టి ఆయనకి అక్కడ ఆ ఏరియాలో పట్టుంది, టెరైన్ ఆ ప్రాంతం మీద కూడా పట్టుంది. అన్ని రకాలుగా ఒక రకంగా హిడ్మాకి ఈక్వలెంట్ గా ఈయన ఉండగలడు. కాబట్టి ఈయన మీద హోప్స్ పెట్టుకున్నారు. బర్సాదేవ్ ఉన్నాడు కాబట్టి మావోయిస్ట్ పార్టీ నిలబడుతుంది అనుకున్నారు. కానీ ఆయన మీద ఎప్పటి నుంచో పుకార్లు వచ్చి మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సరెండర్ అయిపోతున్నాడు బర్సాదేవ, లేకపోతే దొరికిపోయాడు, చంపేస్తున్నారు, ఇలాగంతా వచ్చాయి. ఎందుకంటే బర్సాదేవాది వాళ్ళది ఒకే ఊరు, పొవర్తి. వాళ్ళ మదరు వీళ్ళ మదరు కూడా కలిసి మీడియాతో మాట్లాడారు. ఆమె కూడా నా కొడుకైనా నా దగ్గరికి వచ్చేస్తే బాగుండని కోరుకునింది. సో అందుకని ఏం జరుగుతుంది అన్నట్టు ఉంది. సడన్ గా ఇక్కడ ఏంటంటే తెలంగాణ పోలీసులు బర్సాదేవను పట్టుకున్నారని చెప్పి పౌరకుల సంఘం వాళ్ళు, హరగోపాలు ఇలాంటి వాళ్ళు ప్రకటించారు. పట్టుకున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయొద్దు అని. అప్పుడే కూడా నేను చెప్పాను, తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయరు, వీళ్ళు మాక్సిమం సరెండర్ చేయిస్తారని. సో శివధర్ రెడ్డి మొన్న ప్రకటించాడు 20 మంది మొత్తం నక్సలైట్లు లొంగిపోయారు. అందులో ఈయన బర్సాదేవ ఇంపార్టెంట్. దాదాపు ఆయన మీద ₹1 రివార్డు ఉంది. రెండో వ్యక్తి రాజిరెడ్డి అని, ఆయన వాళ్ళ భార్య, ఇద్దరు సరెండర్ అయ్యారు. మొత్తంగా 20 మంది సరెండర్ అయ్యారు. ఇంకా మావోయిస్ట్ పార్టీలో ప్రధానంగా తెలంగాణ నుంచి మావోయిస్ట్ పార్టీలో కేవలం 17 మందే ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 4 ఉన్నారు, స్టేట్ కమిటీలో 6 మంది ఉన్నారు, డివిజన్ కమిటీలో ఎంతమంది ఉన్నారు, మొత్తం లెక్కలు కూడా ఆయన ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మామూలుగా మన మీడియా బర్సాదేవ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ మీడియాకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని మన మీడియా కూడా శాటిలైట్ ఛానల్స్ కొంతమంది వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. అట్లాగే ఎన్డీటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఎన్డీటీవీలో ఆయన ఒక సంచలనమైన విషయం చెప్పింది ఏంటంటే, నేను సరెండర్ అవ్వలేదు, మమ్మల్ని పోలీసులు పట్టుకున్నాక హైదరాబాద్ తీసుకొచ్చినాక ఇంకా వేరే మార్గం లేక నేను సరెండర్ అయ్యానని చెప్పాడు. సో ఫస్ట్ థియరీ ఏంటి, ఫస్ట్ పౌరకుల సంఘం చెప్పింది కూడా అరెస్ట్ చేశారని. సో ఎలా దొరికారు మీరంటే, నేను చాలా కాలం నుంచి ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లోనే ఉన్నాను, నేను నా టీము. అయితే మేము ఒక పని మీద, పార్టీ మాకు ఒక పని అప్పగించింది. ఆ పని మీద మేము 2 బొలెరో వెహికల్స్ లో 20 మంది బయలుదేరి వస్తుంటే మధ్యలో పోలీసులు సడన్ గా వచ్చేసి ఆపేశారు. దాంతో మమ్మల్ని పట్టుకున్నారు అని చెప్పారు. మరి మీరు ఇంత 34 వెపన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, అన్ని వెపన్స్ మీరు మామూలుగా అయితే మావోయిస్ట్ పార్టీ వెపన్స్ తో సరెండర్ అవ్వడానికి వ్యతిరేకిస్తుంది కదా, మీరెందుకు మరి వెపన్స్ తో వచ్చి సరెండర్ అయినట్టుగా వచ్చింది అంటే, అదేంటంటే నా డైరీలో డంపు వివరాలు రాసుకుని ఉన్నాను, అది పోలీసులకు దొరికింది. వాళ్ళు నన్ను అడిగారు, ఆ డంప్ ఎక్కడ ఉంది ఏంటి అని అడిగారు. ఇంకా నేను చెప్పాల్సి వచ్చింది. అలాగే నా టీం కూడా కొన్ని చెప్పారు. అంటే మామూలుగా డంప్స్ అంటారు మావోయిస్టులు. డంప్ అంటే ఆయుధాలు దాచిపెడతారు, లేదంటే గోల్డ్ కూడా దాచిపెడతారు, నగలు గాని లేకపోతే డబ్బు గాని దాచిపెడతారు. మామూలుగా డబ్బు ఉంటే ఒక్కోసారి చదలు తినేస్తారు. మన వీరప్పని కూడా దాచిపెట్టేవాడు. వీరప్పని ఏం చేసేవాడు అంటే, పాలిథిన్ షీట్ లో నోట్ల కట్టలు చుట్టి దాని చుట్టూ పురుగు మందు జల్లి దాన్ని ట్యూబ్ లో పెట్టి భూమిలో దాచిపెట్టేవాడు. వీరప్పని అంత జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. సో వీళ్ళు కూడా మావోయిస్టులు కూడా ఏంటంటే, కొన్ని అడవుల్లో కొన్ని చోట్ల డంపులు అంటారు, ఆ డంప్స్ లో దాచిపెడతారు. ఆ తర్వాత కాలంలో డబ్బులు కరెక్ట్ గా దాచిపెట్టడం కష్టమని గోల్డ్ బిస్కెట్లు కూడా వీళ్ళు కొనేవాళ్ళు. బిస్కెట్లు తయారు చేయించి బిస్కెట్లు కూడా దాచిపెట్టేవాళ్ళు. అలాగా వీళ్ళు డంప్స్ లో ఆయుధాలని, డబ్బుని, గోల్డ్ ని దాచిపెట్టడం ఉంది. ఆ డంపు గుర్తుల కోసం మర్చిపోవచ్చు కదా, రేపు వర్షం పడుతుంది, ఇంకోటి జరుగుతుంది, అక్కడేదో కొండ గుర్తులు పెట్టుంటారు కాబట్టి ఫలానా ప్లేస్ ఎక్కడో ఏనుగులు దెబ్బ అనుకో,
అడవుల్లో ఇట్లాంటి పేర్లు ఉంటాయి, అవునవును. నక్కలగుంట, ఏనుగు దిబ్బ, ఇలాగా ఆ పేరు రాసి పెట్టుకొని పెట్టుకుంటారు. అలాగే పోలీసులకు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి ఇవన్నీ ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ డైరీలో ఉంది కదా, ఇది ఏంది అని అడిగినారు. అడిగినప్పుడు ఇంక చెప్పకపోతే వాళ్ళు ఎట్లాగూ టార్చర్ చేసైనా చెప్పిస్తారు కదా అని చెప్పేసానని చెప్పాడు. అయితే ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి మనకి. మామూలుగా అయితే పోలీసులు దొరికితే వదులుతారా, కానీ వీళ్ళు ఎన్కౌంటర్ చేయకపోయినా వాళ్ళకి అప్పగిస్తారు కదా ఛత్తీస్గఢ్ వాళ్ళకి. ఈ స్థాయి వ్యక్తి ఇప్పుడు హిడ్మా దొరికితే చంపేశారు అని చెప్తున్నారు. నిజంగా ఎన్కౌంటరా పట్టుకొని చంపేస్తారు అనేది మనకు తెలియదు. ఏదేమైనా అది ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇతన్ని మరి చేశారంటే కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. అంటే సరెండర్ అయ్యి కూడా, నేను సరెండర్ అయితే నన్ను మావోయిస్టు పార్టీ వ్యతిరేకిస్తారు, లేకపోతే అభిమానులంతా కూడా నన్ను ద్రోహి అంటారని ఇలాగ చెప్తున్నాడా అనేది నిజం తెలియదు. ఎందుకంటే అతను మీడియాతో ఎక్కువ మాట్లాడట్లా, చాలా క్లుప్తంగా సమాధానాలు ఇస్తున్నాడు. కళ్ళు తిప్పుతున్నాడు. ఒక రకమైన మరి టెన్షన్ లో ఉన్నాడా, లేకపోతే అతని నేచర్ అంతేనా? ఎందుకంటే అతను ఫస్ట్ బెటాలియన్ లీడర్ అంటే, మావోయిస్టులు 30 ఏళ్ళు పనిచేసే ఒక లీడర్ అంటే అతనికి అసెషన్ గాని, మాట్లాడేది గాని ఇదంతా ఉంటుంది కదా. ఇతను అట్లా కనబడట్లేదు. హిందీలో మాట్లాడుతున్నాడు, అది కూడా అతనికి సరెండర్ అనే పదం కూడా రావట్లేదు, సలెండర్ అంటున్నాడు. 6 బదులు మాట్లాడు. సరే, ట్రైబల్స్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం పెద్ద విషయం కాదు. ఏదేమైనా అతను ఒక లీడర్ మాట్లాడినట్టయితే లేదు. చాలా క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు అనేస్తున్నాడు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే భయం ఉందా, మనం ఏదన్నా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడేస్తే దాన్ని మీడియా వాళ్ళు ఎట్లాంటి తీసుకుంటారు అనేది కూడా ఉండొచ్చు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళంతా ద్రోహులు అని చెప్తున్నారు బయట ఉండే మావోయిస్ట్ అభిమానులు. ఎవరిని సరెండర్ అయినా వాళ్ళు ద్రోహి అని. సరెండర్ అంటే ఆయుధాలు లేకుండా సరెండర్ అయితే వాళ్ళు ఓకే, ఆయుధాలు తీసుకొని సరెండర్ అయితే వీళ్ళకి చాలా కోపం ఉంది బయట ఉన్న సింపథైజర్స్ కి, వీళ్ళు ద్రోహిని అది అనేది అని చెప్తున్నారు. సో ఆ రకంగా కూడా ఆయన ఉండొచ్చు, లేదు నిజంగా కూడా ఉండొచ్చు. ఒక్కోసారి నాకు తెలిసి కూడా మావోయిస్టులు మప్టీలో లోకల్ కాంట్రాక్టులు వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ ద్వారా వెహికల్స్ మాట్లాడుకొని మప్టీలో బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి వెళ్తుంటారు. అంటే పోలీసుల నుంచి అక్కడ వేరే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అట్లా వెళ్ళడానికి వెళ్ళుంటారు. అలాగే ఉన్న 2 బొలేరోలు కూడా వచ్చుండొచ్చు, పోలీసులకు దొరికిండొచ్చు. ఇదంతా వాస్తవం కూడా కావచ్చు. కాకపోతే అనేక అనుమానాస్పదంగా అయితే ఆయన మాటలు అయితే ఉన్నాయి, క్లియర్ గా ఆయన చెప్పట్లేదు. అట్లాగే వాళ్ళ మామూలుగా అయితే సరెండర్ అప్పుడు మిగతా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిస్తారు పోలీసులు. ఆ రోజు కూడా ఈయన ఏం మాట్లాడలేదు. ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు శివధర్ రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా రాజిరెడ్డి కొంత మాట్లాడాడు. అంటే ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది, కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, దీంతో పోరాడే స్థాయి మావోయిస్టులకు లేదు, దాంట్లో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే మేము అని చెప్పాడు. కానీ ఈయన అక్కడ ఏం మాట్లాడలేదు, ఓన్లీ పోలీసులకి థ్యాంక్స్ చెప్పాడు. అది కూడా చేయి కూడా ఇట్లా అనబోయి ఇట్లా అన్నాడు. మళ్ళీ ఆయనకి అలవాటు, మామూలుగా వాళ్ళకి లాల్ సలం అని మాట్లాడినాక లాల్ సలం అని ఎండ్ చేస్తారు, అలాగా రాబోయి ఇట్లా అన్నాడు. అది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అయితే ఈయన కూడా మీరు అసలు మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఈ స్థాయిలో ఉంది అది అడిగినప్పుడు ఆయన కూడా ఏంటంటే, సరే నాయకత్వం సరైన నిర్ణయాల్ని సరైన టైంలో తీసుకోలేదనేది ఈయన కూడా చెప్పాడు. అంతవరకు అయితే ఆ వాక్యం చెప్పాడు. సో ఇప్పుడు అందరూ కూడా అంటుండేది ఏమంటే, స్టేట్ ఇలా చంపడం ఇదంతా కరెక్టా కాదని పక్కన పెడితే పార్టీ వైఫల్యమే అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ సరిగ్గా అంచనా మారుతున్న పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకున్నా కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్యూరు అనేది అంటున్నారు. కానీ నా అభిప్రాయం అయితే ఈ మోడల్లోనే ప్రాబ్లం ఉంది. ఈ ఆయుధాలు పట్టుకొని భారత దేశంతో యుద్ధం చేస్తామని బయలుదేరడంలోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇవాళ అది అవ్వదు. అప్పుడెప్పుడు చైనాలో అంటే 1940s లో జరగడం వేరు, ఇవాళ సాయుధ పోరాటం అనేది ఆర్గనైజ్ చేసి పోరాడాలి. ఇప్పుడు అనేక దేశాల్లో జంజీ రెవల్యూషన్ నేపాల్ వచ్చింది, బంగ్లాదేశ్ లో వచ్చింది, చాలా చోట్ల ఇప్పుడు ఇరాన్ లో ఆందోళన 10 రోజులు జరుగుతుంది. ఈ స్కోప్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయుధాలు పట్టుకుని పోతావో కొద్ది రోజుల తర్వాత నిన్ను నువ్వు కాపాడుకోవడమే నీ పని అయిపోతుంది. ఇంకా ప్రజల్ని ఆర్గనైజ్ చేయలేవు, ప్రజా పోరాటాలు నిర్మించలేవు,
ఎంతసేపు తిరుగుతా ఉండాలి. ఇక్కడ బయట ఏమో కీర్తిస్తా వీళ్ళ పనులు ఉద్యోగాలు చేసుకుంటూ అవును. కొడుకుల్ని కూతుర్ని అమెరికాలో పంపించుకుంటూ వీళ్ళు మాత్రం చనిపోయిన వాళ్ళకి జైలు చెప్తూ కీర్తిస్తూ ఉంటారు తప్ప ఈ మోడల్ లో గడ్డగట్టుకుపోయింది ఆ మోడల్. అవును. సో ఆ మోడల్ ని బ్రేక్ చేయకుండా వీళ్ళు ఏం చేసినా అయ్యేది కాదు. అవును. సో ఇప్పుడు ఆ మోడల్ వాళ్ళు బ్రేక్ చేయలేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే బ్రేక్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆయన షాకింగ్ విషయం అయితే చెప్పాడు, అదేంటంటే నేను సరెండర్ కాలేదని. పోలీసులు కూడా దాన్ని ఎవరు కౌంటర్ చేయలేదు. సో అందుకని అది నిజమేనేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే పోలీసులు అతను చెప్పేది అబద్ధం, అతను సరెండర్ అయ్యాడు, మేము పట్టుకురాలేదు అంటారు అని చెప్పాలి కదా, అదేం చెప్పలేదు. మేబీ దాన్ని వాళ్ళు ఇంకా ఇష్యూ చేయాలనుకోలేదు, అయిపోయింది. ఇంకా బట్ ఆయన అయితే సాటిస్ఫైడ్ గా లేడన్నది అర్థం అర్థమవుతుంది, కొంత ఇబ్బందిగానే ఉన్నాడు. థ్యాంక్ యూ.